ఆయన కన్నా లోకహితం కోసం ప్రయత్నం చేసేవాడు ఎవరు ఉండడు. బహుశः ఈ లోకంలో తన కొరకు తాను అని ఒక పని కూడా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరే కనపడతారు. ఒకరు హనుమ, రెండు శంకర భగవత్పాదులు, వాళ్ళిద్దరే. అటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ కూడా ఎప్పుడూ తిరుగుతుంటారు లోకహితం కోసం. ఆయనకున్న ఇంద్రియ నిగ్రహం, ఆయనకున్నటువంటి వాక్కు, ఆయన లాంటి వ్యాకరణ పండితుడు, ఆయనలా వేదం చదువుకున్నవాడు, ఆయన లాంటి వీరుడు, ఆయన లాంటి ప్రభుభక్తి పరాయణుడు లోకంలో ఎక్కడుంటాడు? అవన్నీ తపస్సే. శృణ్వంతపః, మీరు గంటన్నర సేపు నేను చెప్తున్న విషయం మీరే మనసు పెట్టి వినడం తపస్సు. మీరు ఇవాళ గంటన్నర తపస్సు చేసినట్టు, నేను గంటన్నర తపస్సు చేసినట్టు. భారతం ఒక్కటే నమ్మి మాట్లాడగలిగితే అది నాకు తపస్సు, అది మీకు తపస్సు. ఇంద్రియ నిగ్రహము తపస్సు, శౌచము తపస్సు, ధర్మ